మీరు మాలేపాడు చరిత్రను గమనించినట్లయితే ఊరు పుట్టి 1800 సంవత్సరాలు అయింది. మాలేపాడు కలమల్ల రెండు గ్రామాలు ఒకే ఎరాలోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఊరు పుట్టినటువంటి సందర్భాలు 1800 సంవత్సరాల క్రితం జరిగింది. మాలేపాడు కలమల్ల తర్వాతనే పోట్లదుర్తి గ్రామం 600 సంవత్సరాల తర్వాత పోట్లదుర్తి గ్రామం ఏర్పడడం జరిగింది. అంటే పురాతనమైనవి మాలేపాడు కలమల్ల ఈ రెండు గ్రామాలే పురాతనమైనవి అనేవి చరిత్రకారులు మనకు చెప్పేటువంటి విషయం. మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఈ గుడి చెప్పండి. సో గైస్, నాకు ఈ ప్లేస్ ఎందుకు తీయాలనిపించింది అని అంటే, నేను జనరల్ గా ఈ రోడ్డు గుండా ప్రొద్దుటూరుకి వెళ్తాను అనమాట. ఇదేంటంటే ధర్మల్ టు పోట్లదుర్తి వెళ్ళే రోడ్ ఇది. సో నేను ఈ రోడ్డు గుండా వెళ్ళినప్పుడల్లా దీని గురించి అనుకుంటా అనమాట. ఈ టెంపుల్ తీయాలి, భూ కైలాస్ అర్ధనారీశ్వర స్వామి అని అంటారు. సో ఇది తీయాలని నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు నా టైం ఏంటంటే, అన్న గాని ఆ తాత గాని చాలా బాగా సహకరిస్తున్నారు మాకు. సో ఇక్కడైతే మేము థర్డ్ టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది గైస్. భూ కైలాస్ అంటారు వీటిని. దీని గురించి ఇంకా అన్న మీకు చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను టెంపుల్ కూడా చూపిస్తాను గైస్ మొత్తం. ఈ గుడిని గమనించినట్లయితే ఈ గుడి పేరు వచ్చి భూ కైలాస అర్ధనారీశ్వర ఆత్మలింగ క్షేత్రం. ఇక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడా ఉండదు అనుకుంటా మేబీ, ఎందుకంటే ఇక్కడ మీరు 3 శివలింగాల్ని ఒకేసారి దర్శించుకోవచ్చు. పాతాళ లింగం, భూలింగం, ఆత్మలింగం. ఆత్మలింగం అనేది కైలాసలింగం అని చెప్పుకోవచ్చు. ఆత్మలింగం అనేది చాలా తెలుపు వర్ణంలో ఉంటది. మీరు ఒకేసారి 3 శివలింగాల్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ గుడిని నిర్మించింది నారాయణ స్వామి అనే ఒక డాక్టర్ గారు. ఆయనకి కలలో కనిపించి శివుడు చంపాడంట. ఇక్కడ నువ్వు గుడి నిర్మాణం చేపట్టు, మూడు శివలింగాల్ని ఒకే చోట నిర్మించు నువ్వు అని చెప్పి శివుడు కలలో కనిపించి చెప్పాడు అని అంటారు. సో శివుడి ఆన ప్రకారమే ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ గుడికి సంబంధించినటువంటి స్థలదాత కుడుముల అంకిరెడ్డి గారు. ఆయన స్వర్గస్థులయ్యారు ఇప్పుడు. కుడుముల అంకిరెడ్డి గారి స్థలదానం ద్వారా ఇంతటి గుడి నిర్మాణం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క దేవుడి ప్రతిమ, ఈ యొక్క దేవుడి విగ్రహం లేదనకుండా మొత్తం చాలా చాలా వరకు అన్ని దేవుళ్ళని, అన్ని విగ్రహాలని కవర్ చేశారు శిల్పులు. ఇక్కడ మనం లోపల గుడి యొక్క శైలిని, గుడి నిర్మాణాన్ని, గుడి యొక్క చరిత్రని ఇంకా మనం తెలుసుకుందాం. అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి వస్తారా? అట్లనే పర్లేదు, అట్లా వద్దాం అంటే ఇట్లే దారి ఉందన్న. సో గైస్ చూడండి, ఇక్కడ బసవన్న నేను చెప్పాను కదా, శివుని గుడికి నలువైపులా కూడా గోపురం మీద కూడా నంది అనేది ఉంటది. ఎందుకనంటే ఆయనకు ఆ నందే కాపలా అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు ఎంత నీట్ గా చెక్కినారంటే దీన్ని, నాకు తెలిసి ఏకశిలా విగ్రహం ఉంటది అనుకుంటున్నాను నేను. పైన కింద మటుకు ఊరికే బేస్ కట్టిరు, పైన అంతా ఒకటే రాయి మీదనే రెడీ చేసినారని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తే బాగా అర్థమవుతుంది మీకు కూడా. సో ఇది నేను కొంచెం ముందుగా అయితే వెళ్దాం గైస్. చూడండి గాయస్, అప్పట్లో 1 ఎకరా స్థలం ఊరికి ఇచ్చినారంట ఆయన. ఇప్పట్లో 1 సెంటు కూడా ఒకరికొకరు రాసి కొట్టాడుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక శివలింగము. అది కూడా తాత వెనకాల 10 తల రావణాసుడు 10 తలల రావణుడు శివునికి పూజ చేసే మాదిరిగా చేసారు అనమాట. ఇది మీరు ఇది చూస్తే చూడండి ఎట్లుంది అని చెప్పేసి. సో ఇది తర్వాత ఇటుపక్క వస్తే కూడా ఇంకోటి ఏదో గుడి ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది కదా, చూద్దాం. సో ఇదేం లింగం అన్న? ఇది బాహు శివలింగం, అంటే చాలా తలలు గల శివలింగం. బాహు శివలింగం అంటారంట గైస్. చాలా తలలు ఉండే ఒక శివలింగం అనమాట ఇది. మీరు చూసుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయి, దాదాపు ఒక 10-11 దాకా ఉన్నాయి.
12 ఉన్నాయంట. ద్వాదశ జ్యోతిర్లింగాలకి గుర్తుగా ఇది. నేను కిందికైతే వెళ్ళొచ్చు, కాకపోతే మీరు చూస్తే గాయస్ కొంచెం వర్షం వల్ల ఆ వాటర్ అదంతా ఉండడం జరిగింది. సో చూడండి చుట్టూ అలాగే ఉందన్నమాట, మీకు 4 పక్కల నుంచి కనిపిస్తుంది. సో ఇది మీరు ఎటు చూసినా అదే విధంగా కనిపిస్తుంది అనమాట. సో 4 పక్కల మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే గాయస్ ఇవ్వండి, చెప్పండి గట్టిగా చెప్పండి, పర్లేదు. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఒక స్తూపం మీద కట్టడం జరిగింది. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాన్ని మీరు గమనించినట్లయితే ఇవ్వండి గైస్, ఇది స్తూపం అన్నమాట. సో దీని మీద విగ్రహం అనేది కట్టడం జరిగింది. లక్ష్మీదేవితో పాటు మళ్ళీ అష్టలక్ష్ములు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మీరు అక్కడ చిన్న చిన్న విగ్రహాలు మెడికల్ దగ్గర ఒకటి, అటుపక్క ఒకటి, సో ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి, తర్వాత మీరు ఆ మెడికల్ కింద చూస్తే ఇవ్వండి ఇంకా 2 కనిపిస్తున్నాయి. అక్కడ మొత్తం మీకు ఫ్లవర్ లాగా కనిపించి దానిపైన విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అష్టలక్ష్మి విగ్రహాలు అనమాట. అంటే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇట్లా మొత్తం అందరినీ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అని ఇది ఎందుకన్నా అన్ని దాంట్లోకి ఇట్లా కాలువలాగా వదిలేసినారు మొత్తం కింద? ఇక్కడ అంటే నీళ్లు నింపుకోవడానికి అని చెప్పి కొలనులో కొలను లాగా అనమాట. ప్రతిదీ ఒక కొలనులో విగ్రహాలు ఉండాలి అనే సంకల్పంతో ఆయన ప్రతిదీ ఇట్లా స్ట్రక్ చేయడం జరిగింది. ఏమంటే వాన కొంచెం డ్యామేజ్ అయిపోయాయి. ఇక్కడ అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి కాదు, ఓకే, అన్నపూర్ణాదేవి. చూడండి శివుడు చూడండి, మీరు గమనించినట్లయితే శివుడు ఆహారం తీసుకుంటున్నాడు అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి. కాశీలో అన్నపూర్ణాదేవి ఉంటారు కదా, శివుడు చేయి కూడా మీరు చూస్తే గాయస్ విరిగిపోవడం జరిగింది. మీకు జూమ్ వేస్తుంది చూడండి. ఇగో ఆహారం అయితే అది చిన్న గిన్నెలాగా పట్టుకొని తీసుకోవడానికి వచ్చాడు. ఇది పాతది అయిపోవడం వల్ల ఆ చేయి కూడా ఇరిగిపోవడం జరిగింది. అమ్మవారిది కూడా మీరు చూస్తే ఇక్కడ పైన జూమ్ వేస్తుంది చూడండి మీకు, ఇవ్వండి ఇక్కడ కూడా ఇరిగిపోయింది. సో ఇది నెక్స్ట్ అయితే మనం ఇంకొక దగ్గరికి వెళ్దాం. సో గైస్ ఈ రోజు అయితే రవితేజ అన్న కానీ ఆ తాత కానీ లేకపోతే మేము వీడియో ఇంపాసిబుల్. అంటే అసలు మాకు దీని చరిత్ర తెలియదు, ఆయన చెప్పినట్టు నేను చెప్పలేను కూడా. ఈ శివలింగం కూడా మనకి ప్రపంచంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 స్థలాలు ఉంటాయి, 12 జ్యోతిర్లింగాలు. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకి గుర్తుగానే ఈ శివలింగం. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే 12 లింగాలు ఉన్నాయి. 12 లింగాలు అనేది ఒకే లింగంలో మొలచడం జరిగింది. అందుకు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించుకున్నంత పుణ్యము ఉండాలి అని చెప్పి ఈ జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మీకు ఎందుకు ఇలా ఉందంటే మాక్సిమం ఈ గుడి హైట్ కి మొన్న వర్షాలకి ఈ గుడి హైట్ కి వంక వచ్చేసింది మొత్తం. అందుకు మొత్తం బురద అంతా వచ్చేసింది. ఆ పైన కూడా అంత బురద వచ్చేసింది. అదే మీరు గమనిస్తే గైస్ జూమ్ లో మీకు ఆ నామాల కింద ఒక లైన్ మాదిరిగా కనపడుతున్నాయి. అక్కడ వరకు నీళ్ళంతా వచ్చి ఈ వరదకి వంక మాదిరి అంతా నీళ్ళంతా పారుకుంటూ వచ్చి అంతా ఇదే అయిపోయింది అనమాట. సో అందుకనే మన కింద కూడా కొంచెం నీళ్ళు వచ్చి అంతా ఇదైపోయింది. సో ఇది ఈరోజు నిజంగా గాయస్ అన్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంపాసిబుల్ అనుకున్నాను నేనైతే కనుక, ఎందుకంటే నాకు తీయాలని ఒక కోరిక తప్ప దీని గురించి ఏం తెలియదు. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు సరిగా ఇది లేదనమాట. ఇక్కడ రావణుడు శివలింగం కూడా ఎందుకుంది అంటే రావణాసురుడు తపస్సు చేస్తాడు ఆత్మలింగం కోసం. ఎప్పుడైతే శివుడు వరం ఇస్తాడో ఆత్మలింగానికి, రావణాసుడు సంధ్యావేళ అయిందని చెప్పి సముద్రంలో దిగి నీళ్ళు వదలడానికి వెళ్తే ఆత్మలింగాన్ని పట్టుకోమని ఇస్తాడు అనమాట. ఆత్మలింగం కింద పెడితే మామూలు శివలింగం అయిపోతుంది. సో దానికి గుర్తుగానే ఇక్కడ రావణాసురుణ్ణి శివలింగాన్ని పెట్టడం జరిగింది. మీరు చూస్తే ఈ ఆత్మలింగము పట్టుకొని అది కింద పెట్టుకోకుండా నువ్వు ఎంతవరకు ఉంటే అంతవరకు అది అట్లే ఉంటది. ఎప్పుడైతే నువ్వు కింద పెట్టేస్తావో ఆ ఆత్మ శివలింగం అనేది మామూలు శివలింగం అయిపోతుంది అని ఇది ఏదో సినిమాలో కూడా ఉంది కదా. అవును, సినిమా స్టోరీలో కూడా నేనైతే విన్నాను. భూకైలా సినిమాలోనే అప్పట్లో పెద్ద ఆయన గారు చెప్పారు అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు కూడా ఉంది గైస్. సో ఈయన అనమాట గైస్ తాత. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాడు చూడండి, నవ్వుతానాడు, బ్రహ్మాండంగా నవ్వుతానాడు. మీరు గమనిస్తే ప్రతి గుళ్ళో నవగ్రహాలు ఒకే చోటు ఉంటాయన్న. కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఏ స్థానంలో అయితే ఆ గ్రహం ఉండాలో అలా నిర్మించడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ఈ
ఈ స్థానంలో సూర్యుడు ఉండాలి. మీరు నవగ్రహాలను గమనిస్తే ఇక్కడ సూర్యుడు. అలా మీరు గుడి చుట్టూ నవగ్రహాలు తొమ్మిది ప్రదేశాల్లో 9 ముఖాలకి సంబంధించిన నవగ్రహాలని మీరు గమనించవచ్చు. గైస్ ఇందాక మనము లాస్ట్ వీడియోలో మీరు చూస్తే నవగ్రహాలు 9 ఒక్కొక్క దిక్కున కరెక్ట్ గా అన్ని ఒకే ప్లేస్ లో పెట్టడం జరిగింది. ఈ గుడిలో మాత్రము మన అంటే ఏమంటారు ఆ ఊరికి ఉండే వాస్తు ప్రకారం ఎటుపక్క ఏ గ్రహం ఉంటే బాగుంటుంది అనే విధంగా దీన్ని అయితే పెట్టడం జరిగిందంట నవగ్రహాల్ని. ఇవి గుడి చుట్టూ అయితే ఉన్నాయి గైస్. నేను అట్లా తిరిగి వచ్చేటప్పుడు మీకు ఒక్కొక్కటి కనిపిస్తుంది చూడండి. గైస్ మీరు ఇది చూస్తే హనుమంతుడు రామలక్ష్మణులకి తోక చుట్టుముట్టి వాళ్ళని కాపాడుకుంటూ ఈయన కాపలాగా పైన ఉండడం జరిగింది. మీరు ఇక్కడ లోపల చూస్తే గైస్ ఇద్దరు నిద్రిస్తున్నారు అనమాట, అంటే సేద తీరుతున్నారు. హనుమంతుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి తోక మొత్తం చుట్టుముట్టి పైన ఉన్నాడు అనమాట. ఆయన చూడండి ఎంత హైట్ ఉన్నాడు, అవ్వండి పైన కనిపిస్తుంటది మీకు. సో ఈ విధంగా తోకంతా చుట్టుముట్టి వాళ్ళు నిద్రిస్తుంటే ఈయన వాళ్ళ కాపలాగా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు అనమాట. నేను చుట్టూ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా గైస్ బయటికి. చూడండి ఇది ఇట్లుంది. ఇగోండి హనుమంతుడు ఏం చేశాడంటే తోక మొత్తం చుట్టుముట్టి పైన కూర్చున్నాడు ఆయనే, అంటే కాపలాగా వాళ్ళిద్దరికి. వీళ్ళేమో సేద తిడుతున్నారు అనమాట, అంటే నిద్రిస్తున్నారు. సో ఇది ఇక్కడ ఒకటి, దీన్ని ఇక్కడ పేరు ఉంది చూడండి, కరాంబుజ లాలిత దివ్య చరణాలు అని ఉందన్నమాట. సో ఇది సో ఇక్కడ చూడండి గాయస్, శివుడు ఈశ్వరుడు, ఇక్కడ కైలాస శివుడు అంటారు. కైలాస శివుడు అంటారంట. ఇక్కడ 4 చేతులు ఉన్నాయి గాయస్. ఇంకొకటి మీరు గమనిస్తే పైన ఏదో పట్టుకుంటున్నట్టు ఉంది, అదేంటన్నది స్వయంభూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన చేతులతో ఆయన అభిషేకం చేసుకుంటాడు అనమాట. స్వయంభూ అభిషేకం అంటారు. ఆ అభిషేకం చేసే దగ్గర మీరు చూస్తే గంగమ్మ తల్లి కూడా ఉందన్నమాట. పైన మీకు జూమ్ వేసాను చూడండి. సో ఇది విగ్రహము. 4 కాదు గాయస్, యాక్చువల్ అయితే 8 చేతులు ఏమో ఉన్నట్టున్నాయి. ఆ 8 చేతులు ఉన్నాయి, కింద 2 పైన 2 చూడండి. సో ఇట్లా అన్నమాట. అక్కడ మీరు ఎదురుగా గమనిస్తే కాళికామాత విగ్రహం కూడా, ఇది కాళికామాత విగ్రహం గైస్. కాళికామాత అంటే ఇదే కదన్నా, మెడలో అది స్కెలిటన్ దండ వేసుకుని ఉంటది, అదే కదా. సో అది గైస్ మీరు చూడండి. ఆ పక్క వచ్చేసి రైట్ సైడ్ న విశ్వామిత్ర మహర్షి అంట గైస్. ఇదేమో కాళికామాత అమ్మవారు. సో ఇక్కడ కూడా ఏదో శిలాఫలకం అయితే ఉంది, కట్టినోళ్ళది కావచ్చు మేబీ. ఇవి అక్కడ ఉంది చూడండి, మీకు జూమ్ వేస్తున్నాను. టి కృష్ణరాజు ఐపీఎస్ గారు, జి సాయి సింధు గారు ఏదో సంథింగ్ ఉంది కదా, సరిగా కనిపించలేదు. సో మీకు చూడండి, ఇది భూ కైలాస ఆత్మలింగ క్షేత్రం అని చెప్పి ఏదో ఇక్కడ డోరు, తర్వాత దీనికి అదోండి అక్షరాలు రాసేది కొంచెం అంతా ఉంది, రూమ్స్ లాగా. ఇది ఏం కట్టినారు తాత రూమ్లలో? ఈ రూమ్లలో అప్పుడు మ్యూజియం లాగా ఉండే అన్న. ఓకే. ఈ రూమ్లన్నీ కూడా మ్యూజియం. వీటిలో వచ్చి పిండ దశ అంటే పిండము 9 నెలల వరకు పెరుగుతుంది కదా, ప్రతి నెలకి ఏ దశలో ఉంటది పిండ దశ. పాములు కూడా ఒక లిక్విడ్ లో వేసి అట్లా, అంటే లిక్విడ్ లో అన్ని స్టోర్ చేశారనమాట. చిన్న పిల్లల పిండాలు గాని అలా అంతా ఒక మ్యూజియం ఉండే. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా ఒకసారి కాలిపోయింది మొత్తం. అప్పటి నుంచి అలానే పెంకుటిల్లు మాదిరి ఉండే మ్యూజియం అంట ఇది. పిండ దశలు తెలియాలా అని చెప్పి ఇక్కడ మ్యూజియం లాగా పెట్టడం జరిగిందంట. మీరు చూస్తే ఇగోండి ఇందాక మనం చూసిన డోర్ అది. సో ఇది చాలా లెంత్ ఉంది గాయస్. ఇంకా ముందుకు పోను మనకు చూపించడానికి అయితే లోపలికి వెళ్ళడానికి కుదరదు. మీరు చూస్తే చూడండి చెట్లు ఎట్లున్నాయో. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ గూడ్లు చాలా ఉండేవంట. అంటే ప్రతి ఒక్క ప్రాణం కూడా 9 నెలల పిండం. అంటే ఇప్పుడు పిల్లవాడు కూడా పుట్టిన తర్వాత అంటే కడుపులో పెరిగేటప్పుడు నెలకి ఎలా ఉంటాడో అట్లా ఆ టైప్ లో పాములకు కానీ ఇట్లా నెలకి అది ఎంత అభివృద్ధి చెందింది ఆ టైప్ లో తీయడానికి ఇదైతే పెట్టిరనమాట. సో ఇది గైస్ మనం మెయిన్ టెంపుల్ కి అయితే వస్తాము. ఇది ధ్వజస్తంభము, శివలింగం గైస్ చూడండి ఎంత పెద్దదో. దానిపైన మళ్ళీ మనకి త్రిశూలం కూడా ఉంది. దీన్ని చూడాలనే గైస్ నా కోరిక అంతా.
నేను ఈ ఊరికి రావడము మీరు ఇక్కడ గమనిస్తే భూ కైలాస అర్ధనారీశ్వర ఆత్మలింగ క్షేత్రం అనేది ఈ క్షేత్రంకి పెట్టిన పేరు. మీరు ఇక్కడ చూస్తే చాలా కలశాలు ఉన్నాయి కదన్న. ప్రతి కలశం కింద ఒక గుడి, ఒక దేవుడు ఉన్నాడు మళ్ళీ లోపల. అంటే మనము పూర్తి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాం. పూర్తి అండర్ గ్రౌండ్ కి వెళ్తాం. ఇది అండర్ గ్రౌండ్ లో ప్రతి కలశం కింద ఒక ఒక గుడి, ఒక దేవుడు. సో గైస్ నేను లోపలికి కూడా వెళ్తాను. ఫస్ట్ అయితే మెయిన్ గుడి చూసుకొని తర్వాత అయితే వెళ్తాను. మీరు చూస్తే ప్రతి గుడిలో కూడా ఫస్ట్ ధ్వజస్తంభం ఉంటుంది అనమాట. మీరు చూడండి. తర్వాత వినాయకుడు ప్రతి గుడిలో కూడా, అంటే ఆయనకు అగ్రిమెంట్ అనమాట, అది మీ భాషలో చెప్తే ప్రతి గుడిలో కూడా ఫస్ట్ నాకు పూజ చేసిన తర్వాతనే వేరే ఏ దేవుడికైనా పూజ చేయాలి అని చెప్పి వినాయకుడు అగ్రిమెంట్ అనమాట. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ చూస్తే మీరు లక్ష్మీ నరసింహస్వామి ఒకరు, ఈ పక్క ఎవరుగా వీరభద్రస్వామి. సో చూడండి విగ్రహాలు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ చూస్తే నందీశ్వరుడు, ఇక్కడేమో ఇటు పక్క లక్ష్మీ నరసింహస్వామి ఆ పేగులు తీల్చి మెడలు వేసుకుంటాడు కదా, ఆ చిత్రము. మీరు అది కూడా చూస్తే కొద్దిగా ఇరిగిపోవడం జరిగింది. తర్వాత ఇటు పక్క వీరభద్ర స్ట్రక్చర్ వచ్చి మీరు తమిళనాడు సైడ్ ఎక్కువ గమనిస్తారన్న. ఈ విగ్రహాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండవు. ఇటువంటి విగ్రహం ఎక్కువ తమిళనాడులో ఉంటది ఈ విగ్రహం. మీరు ఇక్కడ చూస్తే ఇంకో శివలింగం కూడా ఉంది గాయస్ ఇక్కడ కింద, ఇదిగోండి. తర్వాత వినాయకుడి, అవునన్నా ఇక్కడ మామూలుగా ఎలక కదా వినాయకుడి వాహనము. ఇక్కడ ఎందుకు గుర్రం ఉంది ఇక్కడ? లేదు లేదు లేదు, ఉగ్ర రూపంలో ఉన్నాడు. సో దీని గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఎలుకతో ఉన్నాడు. అదే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూషిక వాహనం అంటాం ఎలుక. సో ఇదే అనమాట. ఇక్కడ నెమలి వాహనంలో ఉన్నాడు, అంటే నాలుగు దిక్కులో ఉన్నాడు. ఇక్కడ నెమలి వాహనము. సో ఇవన్నీ గణపతి వాహనాలే కదా. ఇది నెమలి వాహనము. తర్వాత ఇది సింహ వాహనము. సో నేను నిన్న టీవీలో ఈయన ప్రవచనాలు చెప్తుంటారు కదా, చాగంటి గారే కదా ఆయన చెప్పంగా విన్నాను. శివుని కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే, ఇక్కడ నలుగురు ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు శివుడు, పార్వతి, వినాయకుడు, తర్వాత ఇంకొక దేవుడు కానీ ఇట్లా ఒక్కొక్కరి వాహనం ఒక్కొక్కరిది అనమాట. ఇప్పుడు సింహంకి వేరే అదర్, ఇప్పుడు నందిని చూస్తే సింహం ఉండలేదు. సో నంది వచ్చేసి వేరే కింద, లైక్ మన గుర్రాన్ని కానీ ఇట్లా ఏదైనా, లేకపోతే ఇంకా ఎలకలు కానీ ఇట్లా, అంటే ఒకరి వాహనానికి ఇక్కడ జరగదు. నేచర్ ఏంటంటే ఇప్పుడు సింహం అనేది వేరే జంతువులని చంపి తినేస్తుంది. అదే విధంగా ఎద్దు కూడా దానికంటే చిన్న జంతువు ఏదైనా వచ్చిందంటే తరిమేస్తుంది. సో కానీ వీళ్ళు నలుగురు ఒక దగ్గర కలుస్తున్నప్పుడు ఒకరి వాహనం, అంటే ఒక జంతువు ఇంతవరకు ఎప్పుడు కూడా పోట్లాడుకుంది కూడా లేదంట. ఆయన చాలా బాగా చెప్తారు ప్రవచనాలు చాగంటి గారు. నాకు చెప్పడం రావట్లేదు కానీ మీకు కుదిరితే దీంట్లో ఆ క్లిప్ కూడా నేను ట్యాగ్ చేస్తాను గైస్ మధ్యలో చూసి. నేను నిన్ననే చూడడం జరిగింది. సో చూడండి అంతా చెట్లంతా ఇదైపోయి. సో లోపలికి అయితే వెళ్దాం గైస్. చూడండి శివలింగం పైకి కూడా వెళ్తాను, నేను చూస్తాను. లైట్ ఏమన్నా ఆన్ చేస్తా అంటే బ్యాగ్ ఆడ పెట్టేసి సో గైస్ చూడండి మీరు ఇటు పక్క చూస్తే ఈయన భూశివలింగం అంట. ఈయన అది పాతాళ శివలింగము. ఇది భూశివలింగము. దీనిపైన పెద్దది ఉండేది అది కైలాసలింగం అంటారంట. లోపలైతే భలే గ్రాండియర్ గా అనిపిస్తుంది గైస్ నాకైతే. మీరు చూడండి నాగపడగలు, తర్వాత ఆ దండలు కానీ, కట్టె పద్ధతి, విగ్రహం కూడా చూడండి ఎంత కళగా కనిపిస్తుంది అసలు. సో ఎక్సలెంట్ గా ఉంది గైస్. ఇక్కడ ఈవెంట్ అన్న సైడ్ ఊరికి గుహ అండర్ గ్రౌండ్ ఉంది చూడండి. పడలే. సో చల్లగా అయితే ఉంది గైస్ ఇక్కడ. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ అంట. ఫ్లాష్ వేసినారా? సో చూడండి లోపలంతా గుహ ఎట్లుందో మీకు. సమ్ దోమలు, పురుగులు. ఇదిగోండి గైస్ ఇక్కడ కూడా ఏదో ఒక విగ్రహం అయితే ఉంది. ఇది ఏమమ్మవారు అన్నది? దక్షిణామూర్తి అనుకుంటా కాదా? ఇది కాకి ఉందంటే శనీశ్వరుడు ఏమన్నా అనుకుంటున్నాను. లేదు ఇది కాకి మాదిరి ఉందన్నా. అమ్మవారేనా? అదే. సో జాగ్రత్తగా రావాలా. సో ఇది గాయస్ చూడండి ఇట్లుంది లోపలంతా. ఫుల్ పురుగులు ఉన్నాయి గాయస్ లోపల. సో ఇది
లోపల అయితే ఇది ఉంది, పైకి కూడా వెళ్దాం గైస్ నెక్స్ట్. సో చూడండి మళ్ళీ ఒకసారి విగ్రహం అనేది ఇదన్నమాట. మీకు ఓన్లీ విగ్రహం చూపిస్తాను చూడండి. లోపల నుంచే కదా, లోపల నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అనుకుంటా, గుడిలో నుంచే దారి. ఇదో ఇదో అదో ఈ పక్క అదా. సో గైస్ ఇక్కడ చూడండి లోపల కూడా ఒక నంది, బయట అక్కడ నుంచే నేను చెప్పేది. ఇది దారి. ఓకే అన్న, నేను ఊరికి ఇడి దాకా వెళ్తా, ఎక్కువ లోపలికి వద్దులే. సో గైస్ చూడండి ఇదంతా అండర్ గ్రౌండ్ అనమాట. అంటే మనం ఏదైతే నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి ఒక అమ్మవారి విగ్రహము, పాదాలు ఇక్కడైతే ప్రతిష్ఠించినారు చూడండి. సో ఇక ఇటు పక్కకి వెళ్ళాలి గైస్. ఇంకా ఇది అండర్ గ్రౌండ్. మీరు చూసుకుంటే చూడండి అంతా నీళ్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ లింగం అయితే మనకు కొద్దిగా కనిపిస్తుంది చూడండి గైస్. ఇవ్వండి, అది పాతాళ లింగం. పాతాళ లింగం అంటారు. మీరు చూస్తే నామాలు కానీ అన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ లైట్ గా వాటర్ అయితే ఉన్నాయి గైస్, పర్లేదు. చూడండి ఇవ్వండి ఇదనమాట. మీకు ఇక్కడ రీసౌండ్ రావచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే గుహ కదా, సైలెంట్గా ఉన్నప్పుడు రీసౌండ్ వచ్చేస్తుంది. సో ఇది గైస్ మీరు చూస్తే నీళ్ళు చూడండి అంతా వర్షానికి మొత్తం లోపలికి కూడా దిగేసినాయి. సో ఇదనమాట. మెల్లిగా మనం రిటర్న్ అయితే వెళ్దాం. అమ్మవారు చూడండి గైస్, ఇవ్వండి పాదాలు అమ్మవారు. సో ఇందాక మనం చూసిన విగ్రహము ఇది. మీరు ఇక్కడ చూస్తే ఇవ్వండి మునీశ్వరులు. తర్వాత ఇదేమో దేవతలంతా శివుడి యొక్క కళ్యాణం అప్పుడు వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ అనమాట. ఇవ్వండి మీకు లైటింగ్ లేకపోయినా బాగా వస్తుంది చూడండి వీడియో క్లియర్గా. సో ఇక్కడ ఒక మునీశ్వరుడు. సో ఇక్కడ చూస్తే నంది, గరుత్మంతుడు, ఆ పక్క వచ్చేసి అది హంసనా, హంస. ఇవి ఉన్నాయి. ఈ రెండు ఏంటంటే గాయ సింహం ద్వారాలు కిందికి పోయారు అనమాట. ఇందాక నేను పోయాను కదా అటు సైడ్ నుంచి. వన్స్ అటు లోపలికి వెళ్తే ఇటు బయటకు వస్తామంట. సో ఇక్కడ కూడా కొద్ది వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. అదేనా ఇది ఆ లోకల్ గుళ్ళకి వెళ్ళేదారు. చూడండి ఇది మెడికల్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి గాయస్ మనకి. స్టెప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కాకపోతే ఏం లేదు నాకు, పర్లేదు ఏం ప్యాంటల్ ఏం కాదు. సో వాటర్ అయితే చాలా ఉన్నాయి గాయస్, నేను చూసుకోలేదు. ఏదో లైట్ ఉంటాయని చెప్పి కాలు వేసేసాను. అడుగు లోతు పైన ఉన్నాయి నీళ్లు. ఇవ్వండి స్టెప్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి క్లియర్ కట్ గా. సో పైకి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం గాయస్. ఇటు పక్క వద్దు. ఇందాక అక్కడ బయట గోపురాలు చూపించాను కదా, ఆ గోపురాలకి సంబంధించిన గుళ్ళన్నీ ఈ దారిలోనే వెళ్ళాల్సి ఉంటాయి. దీని లోపల నుంచి పోతే కలసకొండల కింద గుళ్ళు ఉన్నాయి. కాకపోతే మొన్న వచ్చిన వర్షంకి చెప్పాను కదా, వచ్చింది మొత్తం లోపలికి నీళ్ళన్నీ. అంటే ఇక్కడ స్కోప్ ఎట్లుందన్నా దీని లోపలికి నీళ్ళు వచ్చేదానికి? భూగర్భం కదన్నా. ఓకే 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 మొత్తం అంతా అండర్ గ్రౌండ్ లో కదా. అవునవునవును. సో దీన్ని గైస్ ఇంకొక వీడియోలో మీకు కుదిరితే నేను వాటర్ లో కూడా వెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సమ్మర్ లో రిలీజ్ చేయండి. సమ్మర్ లో వచ్చి చూపిస్తాను. అప్పుడైతే కొంచెం వర్షాలు ఉండవు కాబట్టి వెళ్ళొచ్చంట. ఇప్పుడు చూస్తే మీకు చాలా లోతున్నాయి గైస్, ఒక 2 అడుగుల పైనే ఉంటాయి. ఇప్పుడు ఫోన్ పట్టుకొని అంటే క్యామ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం అనేది కొంచెం కష్టం కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ స్కిప్ ఇస్తున్నాను. ఈ వాటర్ ఎక్కడికి, ఈ దారి ఎక్కడికి అంటే ఆ దారి వచ్చేసి పైన శివలింగం దగ్గరికి పోవడానికి లోపల నుంచి. సో గైస్ ఈ దారి ఎక్కడికి అని అంటే గనక ఇందాక మనం కలస కొండలు ఏదైతే అక్కడ చూసామో ఒక్కొక్క కొండ కింద ఒక్కొక్క గుడి ఉందని మనకు రవితేజ అని చెప్పారు. సో ఆ దానిలో కిందికి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ నుంచి ఇది దారి అనమాట. అటుపక్క నేను ఇందాక చూపించింది కింద పాతాళ లింగం వరకు వెళ్ళాం కదా అదనమాట. సో అటుపక్క ఏం నీళ్ళు లేవు కానీ గైస్ ఇటుపక్క చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా సమ్మర్ టైంలో ఒకసారి వచ్చి లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను గైస్. చూడండి ఇక్కడ కూడా గణపతి ఉన్నారు. తర్వాత ఇటుపక్క కూడా రాముడు, లక్ష్మణుడు, సీత. తర్వాత ఇటుపక్క పంచముఖ ఆంజనేయ స్వామి. ఇటుపక్క
మళ్ళీ వేసుకుందాం. సరే ఇంకా పైన దిగినా. అవి నీళ్లు కనిపించలే మామూలు సో చూడండి గాయస్, ఇక్కడ మీరు పైన చూస్తే ఇదిగోండి అర్ధనారీశ్వరుడు అంటారు కదా, సగం పార్వతి లాగా సగం శివుడు లాగా కనిపిస్తాడు అనమాట. ఆయనకి ఈ పక్క గణపతి, ఈ పక్క కుమారస్వామి అనుకుంటా ఆయన. ఈ పక్క చూస్తే నంది ఉంది, ఈ పక్క చూస్తే సింహం ఉంది అనమాట. సో ఇది మనం నెక్స్ట్ అయితే అటు పక్కకి వెళ్ళి పైకి అయితే వెళ్దాం. దారి లేదు కదా లోపల నుంచి, అది దారి. సో ఇగోండి గాయస్, వినాయక స్వామి పక్కనే మీరు చూస్తే ఇగోండి ఎలుక, ఈ పక్క నెమ్మలి రెండు ఉన్నాయి. సరే అన్న వాళ్ళు అయితే అటు వెళ్ళిరు, నేను కూడా అటు వెళ్తున్నాను గాయస్. నేను 2 అడుగులు పైన వెళ్ళవచ్చు చూసుకోకుండా తర్వాత దిగిన. సో గైస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట ఇవి. సో చెప్పులు వేసుకొని రావాల్సిన కదా ఏమన్నా ఉంది? ఇక్కడ బావి ఉంది అన్న, బావి. బావి కాదు, కింద ఒక బావి ఉంది లోపల, అదే ఆ బావి. ఒక బావి తవ్వి ఉన్నారు. ఇక్కడ వదిలేద్దామన్నా చెప్పులు? ఏం కాదు రండి. సో గైస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే అన్న 3 మతాలకి సంబంధించిన గుర్తు అంటే సర్వమతం సమానం సమానం ఇక్కడికి వస్తే అని చూడండి. ఇప్పుడు ప్లస్ చూసుకుంటే యేసుక్రీస్తు, స్టార్ ఉండేది ముస్లిమ్స్, ఓం అనేది హిందువులకి సంబంధించి. అంటే సర్వం ఒకటే. సాయిబాబా అంటుంటారు కదా సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి, అదే విధంగా అందరికి దేవుడు ఒక్కడే. ఇక్కడ చూడండి కైలాస శివలింగం 3 మతాలు ఒకటే అనేది ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మీరు చూస్తే వెనకాల కొండలాగా ప్రదర్శించి దాని ముందర శివలింగము, వెనకాల సరస్సులు అంతా డ్రాయింగ్ చేస్తారు. వీళ్ళంతా మునీశ్వర్లు అనమాట. సో చూడండి ఇది చాలా హైట్ లో అయితే ఉన్నాం కొంచెం. ఇదిగోండి మీకు అక్కడ రౌండ్ గా ఇటుకలతో ఒకటి కనిపిస్తుంది కదా, జూమ్ చేసాను. దాని కింద ఏదో బావి అయితే ఉందంటున్నాడు. కలస కుండలు కూడా ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తాయి. మనం ఇందాక నీళ్ళలోకి దిగినాం కదా, అక్కడి నుంచి ఈ కుండలకి దారి ఉందంట అండర్ గ్రౌండ్ లో. అది దాని లోపల గుళ్ళు ఉన్నాయి కదా, దాని లోపల ఉండే గుళ్ళకు అది దారి అనమాట. కుండల దగ్గరికి వెళ్ళాలంటే ఈ దారి కూడా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క కుండ కింద ఒక గుడి ఉంది లోపల ఉంది అంట. ఇక్కడ అయ్యే తిరిగేదానికి పోవచ్చు అంతేలే, పోవచ్చు, అవి చూడొచ్చు. సో అది గైస్, మీరు ఆ పైన శివలింగం జూమ్ చేసుకుంటే అక్కడే అన్నమాట ఆకాశలింగం ఉండేది. మనం ఇప్పుడు నీళ్ళల్లోంచి పోయినాం కదా, ఆ నీళ్ళల్లో నుంచి పైకి ఎక్కాల్సి ఉంటది. కాకపోతే నీళ్లు ఉండడం వల్ల మనం వెళ్ళలేము. ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ప్రాశస్త్యం ఎక్కువ. శివరాత్రికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఎందుకు వస్తారు అంటే, ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ ఆ శివలింగం మీద నుంచి ఒకే కిరణం, సూర్యకిరణాలు కాదు, ఒక్కటే కిరణం ఆ రోజు ఆకాశలింగం మీద పడుతుంది. దాన్ని దర్శించడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారన్న. చూస్తే గైస్ వీడియోలో దాని పైన మొబ్బు షేప్ చూస్తే హనుమంతుడు కొండ పట్టుకొని ఎగిరినట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ నుంచి సేమ్ అదే షేప్ లో ఉంది గైస్, అప్పుడప్పుడు అట్లా కనిపిస్తుంటాయి, మీరు గమనించవచ్చు, మీకు వీడియోలో కనిపిస్తుంది. సో అక్కడ ఏంటంటే ఒక్క కిరణం మాత్రము శివరాత్రి రోజు ఆ పైన లింగం మీద పడుతుందంట. అది కూడా 11 నుంచి 1 లోపల. సో దాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి శివరాత్రికి ఇక్కడికైతే రావడం జరుగుతుందంట అందరూ. సో మన కలసకొండల దగ్గర కూడా ఒకసారి పోదామన్నా. చెప్పలేసుకుంటా పర్లేదు, మళ్ళా ఆ నుంచి ఇట్లా రావద్దు, మళ్ళీ ఆడిపోద్దు. ఇది ఉన్నాయి వేసుకుందాం. నేను వచ్చి 10 చూడండి గాయస్, వెళ్తున్నారు ముగ్గురు, తాత, అన్న, మా తమ్ముడు, నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అన్న చెప్పడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి అన్న నీట్ గా చెప్తున్నారు అనమాట, బాగా తెలుసు అన్నకి. చూడండి గాయస్, ఇగో బాగుంది దీని కింద అన్న చెప్పినట్టు, నీళ్ళు కూడా కనిపిస్తుంటాయి మీకు. సో కలస కుండల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇవ్వండి ఇట్లా ఒక్కొక్క కుండ పైన అది ఫ్లవర్ లాగా వచ్చింది, దీని కింద ఒక్కొక్క కుండ కింద ఒక్కొక్క విగ్రహం ఉందంట. అవి ఏంటంటే గాలి కోసం పెట్టారు, అదే లోపలికి ఏరిపోయేదానికి. ఇది గైస్ చూడండి, ఈ హోలు, ఈ పైపు,
ఇవి ఎయిర్ గురించి పెట్టారనమాట లోపలికి. కలసకుండలు అయితే ఇప్పటికి 1 2 3 4 ఉన్నాయి గైస్ ఇక్కడ. ఇక్కడికి రాండి మీకు అయిపోతే నీళ్ళు ఉంటుంది. 4 ఉన్నాయి. చూడండి నర్మల్లో ఉన్నాయి. చూడండి గాసి ఇవ్వండి. నేను ఇందాక దిగినప్పుడు కూడా నేను లోతు చూసుకోవాలి, మబ్బు కదా కనిపించలేదు, లైట్ లేదు నా దగ్గర. సడన్ గా నేను అడిగేసరికి వెళ్ళిపోతాను కాళ్ళు లోపలికి. దాదాపు 2 అడుగులు పైన ఉంటాయి గాయస్ ఆడ. ఇక్కడ కూడా ఒక 3 4 అడుగులు ఉంటాయి. 3 4 అడుగులు లోతు ఉంటాయి గాయస్ ఆడ. అదే 3 4 అడుగులు అంటే ఇడికి వస్తుంది అంతే. క్లియర్ గా ఉన్నాయి నీళ్లు. అదే సో చూడండి గాయస్ ఇప్పటికి 12 కలసాలు అనమాట. ఇక్కడికి ఆ పక్క 4 5 ఉన్నాయి, మళ్ళీ మొత్తం 16 ఉన్నాయి గాయస్ అటు పక్క కూడా. మీరు లెక్కేసుకుంటే మీకు తెలుస్తుంది. అదే ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడంట. ఇగోండి ఇది కూడా అదే వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయో పెట్టినారు. సో మనం ఇప్పుడు ఇగోండి అక్కడ పైకి వెళ్ళి దాని దగ్గర నుంచి తిరుక్కొని కిందికి వచ్చి ఇటు పక్క మళ్ళీ మనం లోపలికి అయితే రావడం జరిగింది. ఇటు పక్క నుంచి మళ్ళీ బయటకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో గైస్ ఇవ్వండి నవగ్రహాలు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. ఇదేమో కేతువు, తర్వాత ఇదేమో బృహస్పతి, ఇంకా కొన్ని ఉన్నాయి గైస్ అటు పక్క. నేను తీయడానికి కొంచెం చూడండి కంప చెట్లు అవి ఇవి అడ్డు ఉండడం వల్ల అన్ని కవర్ చేయడం అయితే కుదరట్లేదు. సో వీలైనన్ని చూపిస్తాను గైస్ నేను. నేను అందుకే నేను చెప్పులు వేసుకోవాల్సి. మీరు అక్కడ 16 కలశాలు ఉన్నాయన్న కౌంట్ చేసుకుంటే. అవును 16 కలశాలకి మన హిందూ ధర్మం ప్రకారం రీజన్ ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క నెంబర్ 16 అన్న. ఓకే. సో కలశం అనేది లక్ష్మీ స్థాపన కోసమే పెడతాం మనం పూజలో. సో 16 అనేది ఆమె జన్మ యొక్క నెంబర్, అందుకు 16 కలశాలు అనేవి పెట్టడం జరిగిందన్న. ఓకే. సో ఇగోండి గైస్ ఇక్కడ కూడా 2 3 నవగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఇగోండి జూమ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లూ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి, ఆ ముందర వైట్ అది కూడా అదే గైస్ నవగ్రహమే. 3 కనిపిస్తున్నాయి మీకు వరుసగా. ఇగోండి గండికోట గుర్రప్ప స్వామి వారి శుభాశీస్సులతో అమరవీరుల జ్ఞాపకార్థం స్థాపించిన పోలీసు వృద్ధాశ్రమ బృందము మాలేపాడు ఆశ్రమ స్థలము దాట చెన్నమ్మ గారు, కుడుమల పెద్ద వెంకటరెడ్డి గారి దంపతులు. అది సో ఇగోండి గైస్ ఈ పక్క కూడా సేమ్ అదే వేసిరు అనుకుంటా. ఇక్కడ ఇంకోటి ఏదో జిఎస్ సాంధు గారు, డాక్టర్ సివి సుబ్బన్న గారు అని ఉంది. ఇగోండి ఇది మాలపాడు గురించి శంకుస్థాపన ఎప్పుడు 1999లో ఇది వేసారంట. ఆశ్రమ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు గండికోట వేదాంతం నారాయణ స్వామి, కాంట్రాక్టర్ మార్తల రామమోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఉంది. సో ఇది ఒకటే అప్పుడు వృద్ధాశ్రమం అని చెప్పి 1 ఎకరము ఈ ఊర్లో అయినా స్థలం అయితే ఇవ్వడం జరిగిందంట. ఇటు పక్క అయితే ఏం లేదు, కాసిపోయింది. కూడా ఊరికి సిమెంట్ ఉంది, పలకం ఏం లేదు. సరే ఎకరం ఇచ్చే గాయస్ దీంట్లో ఏంటంటే వృద్ధాశ్రమానికి 60 సెంట్లు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత చేసినారు. తర్వాత ఏం చేశారంటే ఆ వృద్ధాశ్రమం కాకుండా ఇంకా అదంతా మేబీ వృద్ధాశ్రమం ఉండింటది కదా ఫస్ట్, తర్వాత మ్యూజియం చేసి ఇంకా గుడి అంతా ఆయన కళ్ళలో కనపడి చెప్పినారు కాబట్టి దాని ప్రకారం ఆయన ఇదంతా కట్టడం జరిగింది. అయితే బాగా కట్టినాడు గాయస్, జనరల్ గా అయితే చాలా బాగుంది. నేను ఆ గుహలోకి దిగుతుంటే ఫస్ట్ టైం గాయస్ నాకు విలేజ్ విహారీ అనే ఒక ఛానల్ ఉందన్నమాట. సేమ్ ఇట్లనే పాతవన్నీ తీస్తూ ఉంటాడు ఆయన. ఇది హోమగుండం మాదిరి. సో అది గుర్తొచ్చింది నాకు. అక్కడ కూడా ఒక నవగ్రహం అయితే ఉంది మనకి వాకిల దగ్గర. మీరు ఇక్కడ పచ్చదనాన్ని గమనిస్తే అంత గోదావరి ఉన్నట్టే ఉంటుంది. అవును టెంకాయ చెట్లు, వాతావరణం చాలా బాగుంటది గాయస్ ఇక్కడ. ఇంకా ఏంటంటే దీంట్లో పూజలు జరుగుతుంటాయన్నా రెగ్యులర్లీ? శివరాత్రికి బాగా జరుగుతాయి అంతే, ఇంకా మిగతా టైం లేదు. మరి ఇదంతా అప్పుడు క్లీన్ చేస్తారా శివరాత్రి టైంలో చేస్తారు. మళ్ళా వర్షానికి దాని దీని గడ్డి అంతా వచ్చేస్తారు. మీరు చుట్టుపక్కల అంతా తోటలన్నా, అందుకు గడ్డి ఎక్కువ. అవును, నీళ్ళ పారకం ఉంటది కాబట్టి వర్షానికి జనరల్ గానే వచ్చేస్తాయి ఎక్కడైనా గానీ. సో ఇది గాయస్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ నవగ్రహం చూపించాను నేను.
ఆ తర్వాత అక్కడ కుజుడు అని చెప్పి ఉంది చూడండి, మీకు జూమ్ వేస్తున్నాను, ఇగో కుజుడు. తర్వాత అక్కడ కూడా చూస్తే మీరు సాయిబాబా ప్లస్ అక్కడ ఇంకా 3 నాగులు ఎటు ఉన్నాయి చూద్దాం కదండి, అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఇక్కడ ఒక నవగ్రహము. ఇది ఇందాక నేను చూపిలేదు గైస్, ఇదేందన్నా ఇరిగిపోయింది కదా, ఇదే లేడీ మారీచుడు మాయలేడి రూపం. అవునవును, రావణాసురుడు బంగారు లేడి రూపంలో వచ్చి రాముడిని ఏమారుస్తాడు అనమాట, మారీచుడు. తర్వాత రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకొని వెళ్తాడు, అది బంగారు లేడు అనమాట. ఇక్కడ చూస్తే రామ లక్ష్మణులు సీత అనమాట. ఆ కింద కూడా ఆయన ఇచ్చినటువంటి బాణం ఏదో ఆ రకం కట్టడం జరిగింది, మీకు జూమ్ వేస్తా చూడండి, శివధనస్సు. కాకపోతే అది కొంచెం ఓల్డ్ కదా, పోయినట్టుంది కదా. అని అక్కడ ఇంకోటి శివధనస్సు గురించి ఒక నిజం ఏంటంటే, ఆయన ఇచ్చినప్పుడు అది దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు అవతల పోయి పడ్డదంట, నిజమేనా అంటారన్నా? అదే, అది కరెక్ట్ గా అయితే మనకు శివధనస్సుని తీసుకునే శక్తి జనక మహారాజుకు, సీత మహాదేవికి, రాముడికి మాత్రమే ఉంది అంటారు. సో ఇది గైస్, అక్కడికి ఒకసారి బాబా దగ్గరికి అయితే వెళ్దాం అన్న. సాయిబాబా కూడా గైస్ ఏంటంటే, ఎక్కడికన్నా ఎవరైనా ఆయనకు షెడ్యూల్ ఉన్నప్పుడు ఎవరైనా గుడికి అంటే ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తే 2 రూపాయలు దానం చేయమని అడుగుతాడు అనమాట. ఎందుకు 2 రూపాయలు అడుగుతారు స్వామి అని ఒక భక్తుడు అడిగినప్పుడు, ఆయనలో ఉండే 2 చెడు అలవాట్లు ఏదన్నా ఉంటే అవి మానుకున్నట్టు అనమాట. 2 రూపాయలు ఆయనకి వేస్తే అవి మళ్ళీ ఎప్పుడు చేయను అని చెప్పినట్టు చెప్తాడు అనమాట. ఇది సినిమాలో కూడా, సాయిబాబా మహాత్యం సినిమాలోనో దేంట్లో ఉంది. నాగులు పక్కన ఆయన పాలరాతి మీద ఉన్నారు చూడండి, ఇది. సో ఇటు పక్క చూస్తే గాయస్ అంతా తోటలు, ఇవ్వండి ట్రైన్ పోతా ఉంది, ఇది విజయవాడ రూట్ ట్రైన్, విజయవాడ రోడ్ అంట ఇది. మొత్తం మీరు చూస్తే ఇవ్వండి టెంకాయ చెట్లు, కొబ్బరి చెట్లు, లాస్ట్ చూడండి ఎట్లుంది అసలు. చూడండి ఇక్కడ వైట్ కలర్ ఇందాక చూపించినా కదా, ఇది కూడా నవగ్రహమే అనమాట, చంద్రుడు. ఇదేమన్నా ఇది ఏదన్నా, ఇది మోటార్ కనే ప్రకటిస్తున్నారు అంతేనా, ఏం లేదు. చెట్లు చూస్తే కానీ చిన్నప్పుడు పల్లెల్లో ఎప్పుడో చూసా మా ఊర్లో ఇట్లా చెట్లన్నీ. హై స్కూల్లో భలే ఉండే పూల చెట్లు కావచ్చు, పెద్ద పెద్దవి, పూలు కూడా రాలుతున్నాయి చూడండి, ఇంత ముందు రాలినట్టు చాలా ఉండే. అడవిలో గమనిస్తారు వెదురు చెట్లు. ఇది ముళ్ళగడ్డలు తయారు చేసే చెట్లు కదా, వెదురా. అన్ని రకాల చెట్లు చూడండి ఎట్లుందో. నేను మీకు లాస్ట్ ఒక వీడియోలో మర్రి చెట్టు అయితే చూపించాను, అది ఇంకా మీకు అప్లోడ్ చేయలేదు, చేసిన తర్వాత వస్తుంది. అది గుర్తొస్తా ఉంది నాకు, దీన్ని చూస్తా ఉంటే చూడండి ఎట్లుందో అసలు. ఇక్కడ సిమెంట్ తో పిల్లర్ మాదిరిగా అనిపిస్తుంది కదా, సిగ్గుండి అది కూడా ఒకటి అన్నమాట. సో ఇది గాయస్, అన్నా నిలబడన్నా, ముగ్గురికి చెప్తా, జాగ్రత్త, సెల్లు పట్టుకో తాత, ఉండు తాత, వీడియో దగ్గర రా. ఓకే గైస్, సో ఈరోజు అయితే మేము అనుకున్నట్టు ఎక్విప్మెంట్ కొన్నాక మాది ఇది ఫస్ట్ వీడియో అనమాట తీయడం జరిగింది. వీలైనంత తొందరలోనే నేను అప్లోడ్ కూడా చేస్తాను, ఎడిట్ చేసేసి. మనకు సహకరించినందుకు తాతకు కానీ అన్నకు కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. వీలైతే గైస్ ఇక్కడ ఇందాక మాకు ఆయన ముందు గుడిలో ఒక పూజారి కూడా చెప్పారు, చంద్రమౌళీశ్వర స్వామి గుడిలో. అక్కడ వాళ్ళు నమ్మేది ఏంటి అంటే, ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అది వ్యాపార సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా పెళ్లి సమస్య కావచ్చు, ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చెప్పిన విధంగా 9 రోజులు కానీ ఒక సంకల్పంతో 21 రోజులు కానీ లేకపోతే 42 రోజులు కానీ మనం ప్రదక్షిణలు అయితే చేస్తే కనుక మంచి జరుగుతుంది. అలా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదైతే చెప్పండి వీడియోలో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో గైస్, ఎవరైనా దర్శించుకోవాలని అనుకుంటే కనుక శివరాత్రి టైంకి అయితే వచ్చి దర్శించుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా జరుగుతుంది అంట ఇక్కడ. నెక్స్ట్ శివరాత్రి రోజు కూడా వచ్చి నేను ఒక వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను, పౌర్ణానికి. సో ఇదన్నమాట గైస్ వీడియో, మళ్ళీ కలుద్దాం.